పేజీల కరెంట్ అఫైర్స్ వీడియో రూపంలో మీకు అందిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. అండ్ దీని ఖరీదు కేవలం 199 రూపీస్ ఓన్లీ. మీకు ఒక విషయం చెప్పనా, ఈ ప్యాకేజ్ తీసుకున్న వాళ్లకు 9 నెలల కరెంట్ అఫైర్స్ 160 రూపాయలు విలువ చేసే బుక్ ఉచితం. Hello students, you are welcome to S&S Publications current affairs session. సో మనం ఈ సెషన్లో కరెంట్ అఫైర్స్లో బాగా ఇంపార్టెంట్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో లిస్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈజీగా స్కోర్ తెచ్చుకునే ఏరియాస్లో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తే ఈజీగా స్కోర్ తెచ్చుకునే ఏరియాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ రీసెంట్ ఎగ్జామ్స్ కనుక చూస్తూ ఉంటే, అంటే రీసెంట్ ఇయర్స్ జరుగుతున్న ఎగ్జామ్స్ కనుక చూస్తుంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 or 2 క్వశ్చన్స్. కొన్నిసార్లు 2 దాటి 3 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి దీనికి ఈ పర్టికులర్ ఏరియాకి ఉన్న ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి కొంచెం పెద్ద ఎగ్జామినేషన్స్ కనుక అవుతాయి, లైక్ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటివి అయితే ఈ పర్టికులర్ ఏరియాకి ఇనఫ్ వెయిటేజ్ కూడా ఉంది, మంచి వెయిటేజ్ కూడా ఇస్తున్న సందర్భం ఉంది. కాబట్టి వీటికి రిలేటెడ్గా ఉన్న ఫౌండేషనల్ తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ అయిపోతున్నాం. ఇక్కడ శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానం ఏదైతే ఉందో లేదా పరిజ్ఞానం ఏదైతే ఉందో వాటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు అంటే, జనరల్గా ఎందుకు ఫోకస్ చేస్తారు అంటే, సైంటిఫిక్ రీసెర్చ్ గురించి ఎంత అవగాహన ఉంది, బయట మార్కెట్లో జరుగుతున్న ఏవేవైతే అడ్వాన్స్డ్ థింగ్స్ ఉన్నాయో వాటి మీద ఎంత నాలెడ్జ్ ఉంది అని చెక్ చేయాలి అని అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ అడగాలి. అవి అంటే వాటి క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే, కొన్ని రీసెర్చ్ ఇంజనీరింగ్కి రిలేటెడ్గా ఉంటుంది, కొన్ని డిఫెన్స్కి రిలేటెడ్గా ఉంటుంది, కొన్ని శాటిలైట్స్కి రిలేటెడ్గా ఉంటుంది. తర్వాత ఇలాగా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో, సైన్స్ పరంగా వచ్చిన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఇలా క్లాసిఫై చేసుకుంటూ ఏ ఏరియానైనా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే, ఒక 9 months ఇష్యూస్ మనం ఇక్కడ డిస్కస్ అయిపోతున్నాం. దానిలో మార్చి నుంచి మనకి అక్టోబర్, నవంబర్ ఫస్ట్ వీక్ దాకా కవర్ అయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్గా ఉన్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ డిస్కస్ అయిపోతున్నాం. కాబట్టి ఇక్కడ బేసిక్స్ నుంచి అంటే ఫౌండేషన్ పార్ట్ నుంచి వెళ్తాను, అడ్వాన్స్డ్కి నెమ్మదిగా తీసుకువెళ్తాను. సెషన్ ప్రాముఖ్యత కూడా అదే అనమాట. అంటే మనకి ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఎందుకు ఉంది, దాని ఫంక్షన్ ఏంటి, ఇలాంటివి చూసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాము అని అంటే, కొత్త కాన్సెప్ట్స్, కొత్తగా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన మిజైల్స్ కానీ, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన శాటిలైట్స్ కానీ, వాటికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకి ఎగ్జామినేషన్లో ఎంత మటుకు వాటిని అడగడానికి స్కోప్ ఉంటుంది, మనం ఎంత మటుకు నేర్చుకోవాలి, ఇలాంటి పాయింట్స్ని మనం 1 by 1 డిస్కస్ చేస్తూ దెన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోతాం. అంటే మంత్స్లో మార్చి నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ దాకా ఉన్న ఏవేవైతే ఏరియాలు సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఏరియాస్ న్యూస్లో ఉన్నాయో వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే, ఇంకొక పాయింట్, ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఉంది ఈ సెషన్ వల్ల. మనకి ఏవైతే ఫ్రీక్వెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడిగాడో లేకపోతే అడగడానికి స్కోప్ ఉందో ఆ ఉద్దేశాన్ని కూడా మనం జోడించి ఇక్కడ కొన్ని అంశాలను ఫ్రీక్వెంట్గా అడిగిన ఏరియాలు ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్గా ఒక పర్టికులర్ ఏరియా ఉందనుకోండి, దాని నుంచి క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు, ఎప్పుడు అడుగుతుంటాడు ఏదో ఒక ఎగ్జామ్లో, ఎస్ఐ కానిస్టేబుల్స్లోనో లేకపోతే సచివాలయం ఎగ్జామ్స్లోనో లేకపోతే గ్రూప్ 2 రేంజ్లో అడిగిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. వాటిని ఆ పాయింట్ నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది ఇక్కడ అడిగారు అనే పాయింట్ని నేను హైలైట్ చేస్తాను. దాంతో మీకు ఏమవుతుందంటే మంచి అవగాహన వస్తుంది. ఓకే, కాబట్టి సెషన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా సెషన్ వెరీ స్పెషల్గా మనం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా దాన్ని స్పెషల్గా ఆ ఏరియాని ఎంచుకొని చేయడం అనేది కొంత ప్రత్యేకత ఖచ్చితంగా ఉంది. సో మనం మూవ్ అవుదాం, 1 by 1 డిస్కస్ చేస్తూ వద్దాం. సో మొదటిగా ఎప్పుడు ఫ్రీక్వెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో కనిపించే క్వశ్చన్ ఏది అని అంటే ఈ రిలేటెడ్ క్వశ్చన్, ఈ పర్టికులర్ ఏరియాకు రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్. అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా ఏంటి అని అంటే, సైన్స్ కాంగ్రెసెస్ జరుగుతాయి. సైన్స్ కాంగ్రెసెస్ జనరల్గా ఈ జనవరి మంత్లో, ప్రతి ఇయర్ జనవరి మంత్లో 3 to 7 అంటే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఈ సైన్స్ కాంగ్రెస్ అనేది ఇండియాలో జరుగుతోంది. దాదాపుగా 104వ, 104, 105, 106, 107, 108 దాకా వచ్చాం మనం. అంటే 108 జరగబోతోంది నెక్స్ట్ అనమాట. సో ఇప్పటి వరకు మనకి 107 దాకా జరిగాయి సైన్స్ కాంగ్రెస్లో.
ఈ సైన్స్ కాంగ్రెస్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని ఎందుకు అడుగుతాడు అని అంటే ఇది బేసిక్ ఐడియా. సైన్స్ కాంగ్రెస్కు ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది వెరీ బేసిక్ ఐడియా. ఇది ఎక్కడ జరిగింది అనే పాయింట్ని మనకు బాగా క్లియర్గా అడుగుతున్నాడు. అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్స్ కనుక ఒకసారి చూస్తే కన్ఫామ్గా ఈవెన్ గ్రూప్ 2 రేంజ్, గ్రూప్ 1 రేంజ్లో కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. అది కామన్గా ఐడెంటిఫై చేసేస్తున్నారు కాబట్టి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి వాటి ఫోకస్డ్ థీమ్ ఆర్ ఫోకల్ థీమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా క్వశ్చన్ అడగడానికి స్కోప్ కనిపిస్తోంది. ఎందుకు అనంటే ఈ ఒక్కొక్క సైన్స్ కాంగ్రెస్లో ఒక్కొక్క స్పెషల్ థీమ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా మనం చూస్తున్న సైన్స్ కాంగ్రెసెస్ చూస్తే గ్రామీణాభివృద్ధి కానీ, విమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, సో ఇలాగా సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ విమెన్ ఎంపవర్మెంట్ అని ఇలాగా స్పెషల్ పాయింట్స్ని ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఫోకల్ థీమ్ మీద కూడా మనం ఖచ్చితంగా ఒక ఐడియా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ పర్టికులర్ ఎగ్జామ్స్లో. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని కనుక వచ్చిందా దాని మీద ఫోకస్ చేయాలి. ఒకవే స్టాటిక్ కింద అడగాలి అనుకోండి, అంటే ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు చూడండి 104th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అంటున్నాం కదా, 104వది కదా. ఈ 104వ దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి అని అంటే ఈ 104th ఎక్కడ జరిగింది అని అంటే తిరుపతిలో జరిగింది. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో జరిగింది. మరి ఇది ఏపీకి రిలేటెడ్గా ఇంపార్టెంట్ వన్ కదా. మీరు రీసెంట్గా జరిగిన 107వది అడుగుతారని జనరల్గా ఎక్స్పెక్ట్ చేశారనుకోండి. స్టేట్ లెవెల్లో జరుగుతున్న ఎగ్జామ్లో ఏమని అడగచ్చు అంటే ఏపీలో జరిగిన ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి 104వది ఎక్కడ జరిగింది అని అక్కడ ఆప్షన్స్లో అన్ని తెలుగు యూనివర్సిటీలు ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ స్టేట్ లెవెల్లో అయితే. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ ఇలాంటి లెవెల్ స్టేట్ లెవెల్ కాదు కాబట్టి దాన్ని దాదాపుగా నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ కాబట్టి ఇలాంటి వాటికి ఏమైనా ఫోకస్ చేస్తాడు అంటే రీసెంట్ వన్ ఫోకస్ చేస్తాడు. మనం కరెంట్ అఫైర్స్ కదా ఫోకస్ చేస్తోంది. ఇంకొంచెం స్టెప్ కనుక ఒకటి అడ్వాన్స్గా వేస్తే ఏమని వెళ్ళొచ్చు అని అంటే నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేయబోయే, నెక్స్ట్ అనౌన్స్ చేసి ఇంకా జరగనివి ఏమైనా సైన్స్ కాంగ్రెస్లు ఉంటే అలాంటి వాటి గురించి అడగచ్చు. అంటే ఇప్పుడు మనం 2020లో ఉన్నాం, 2021లో జరగబోయే లేకపోతే 2022లో జరగబోయే సైన్స్ కాంగ్రెసెస్ కనుక అనౌన్స్ చేసి కనుక ఉంటే అలాంటి వాటి గురించి కూడా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇంత బ్రాడ్గా థింక్ చేస్తే క్వశ్చన్ మనకి మిస్ అవ్వకుండా ఉండే స్కోప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ అంత ఎనలిటికల్గా వెళ్ళేంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ సైన్స్ కాంగ్రెస్లో ఏం డిస్కస్ చేశారు, దేని గురించి డీప్గా వెళ్ళారు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో అంత ఎనలిటికల్గా వెళ్ళాల్సిన అవసరం కనిపించడం లేదు. మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ కనుక చూస్తే అడుగుతున్న క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్సే అడుగుతున్నాడు. బట్ వాటి గురించిన అవగాహన అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాటి గురించే డిస్కస్ చేస్తున్నారు కాబట్టి సో అలాంటి వాటి గురించి డిస్కస్ చేశారని తెలిస్తే చాలు, దట్స్ ఇట్. ఇక్కడ వద్దాం 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కదా. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వీటిని కండక్ట్ చేస్తుందన్నమాట. సో మనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వది ఏ ఇయర్లో జరిగింది అంటే 2017లో జరిగింది. ఈ 2017లో ఎక్కడ జరిగిందో కూడా ఇంపార్టెంట్ కదా మనకి, అదే కదా అనుకున్నా, తిరుపతిలో జరిగింది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో జరిగింది. ఇది ఇంపార్టెంట్. 104th ఫోకల్ థీమ్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, జాతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషన్ డెవలప్మెంట్కి సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఏంటి, దాని ఔచిత్యం ఏంటి అని తెలియడానికి ఈ ఫోకల్ థీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ మనకి 104వది కాబట్టి ఒక స్టేట్కి రిలేటెడ్ వన్ కాబట్టి దీన్ని అడగడానికి స్కోప్ తక్కువ. మనం దీనికి తెలియాలి కాబట్టి 1 by 1 డిస్కస్ చేస్తూ వస్తున్నాం 104 నుంచి. 105వది వచ్చేటప్పటికి సేమ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105th వచ్చేటప్పటికి ఆతిథ్యం ఇచ్చిన స్టేట్ ఏది అంటే మణిపూర్ అనమాట. మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంఫాల్ అనమాట. ఇంఫాల్లో జరిగింది. ఎప్పుడు జరిగింది అని అంటే March 16 to 20 జరిగింది 2018లో. ఇది Jan 3 to 7 జరిగింది. జనరల్గా జనవరిలో జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కనుక వస్తే నెక్స్ట్ దెన్ ఇట్ మే బీ పోస్ట్ పోన్ టు February or March అనమాట జనరల్గా. సో ఈ పాయింట్ క్యాచ్ చేయాలి. ఫోకల్ థీమ్ వచ్చేటప్పటికి ఇక్కడ 105th దానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా చేరుకొని రీచింగ్, అంటే ఏవేవైతే వెళ్ళలేని ఏరియాలు ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వాటిని కూడా, ఏవైతే రీచ్ కాలేని ఏరియాలు ఉన్నాయో వాటిని కూడా రీచ్ అవ్వచ్చు అనేది ఇక్కడ ఫోకల్ థీమ్. దేనికి 105th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి అది ఫోకస్ చేయాల్సిందే.
తర్వాత మనం నెక్స్ట్ 106 చూడాలి కదా. 106 చూడండి ఎక్కడో. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2019 జనవరి 3rd to 17th 2019. మనం ఆర్డర్లో వస్తున్నాం. గుర్తుంచుకోవాల్సింది 104th ఎప్పుడు 2017 అని చెప్పుకున్నా, 105th 2018 అనుకున్నా. ఇప్పుడు మనం డిస్కస్ అయిపోతుంది 105th కదా. 106th గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జనవరిలో అంటున్నా. పంజాబ్లోని జలంధర్లో జరిగింది ఇది. పగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని ఉంది, LPU అంటారు దీన్ని. పంజాబ్లో ఉంది ఇది. ఇక్కడ జరిగింది 106th. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడు. 106th దాని గురించి ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి ఇంపార్టెంట్ వన్ ఇది. దాని ఫోకల్ థీమ్ వచ్చేటప్పటికి 106వ దాని ఫోకల్ థీమ్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ఇండియాకి ఫ్యూచర్లో ఎంత అవసరం, తర్వాత పోతే ఇండియన్ ఫ్యూచర్ అంతా, ఇండియాస్ ఫ్యూచర్ అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ శాతం డిపెండ్ అయింది అనే సెన్స్ వస్తూ ఇక్కడ ఈ ఫోకల్ థీమ్ ఇవ్వడం జరిగిందనమాట. దట్ ఇస్ ద ఆబ్జెక్టివ్. ఇది 106th 104th తిరుపతి, 105th వచ్చేటప్పటికి మణిపూర్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, అండ్ 106th వచ్చేటప్పటికి మనకి ఇక్కడ పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. తర్వాత 107th వచ్చేటప్పటికి ISC. ఇది 106th 2019 కదా. 107th వచ్చేటప్పటికి 2020లో జరిగింది. ఈ ఇయరే జనవరి 7th నుంచి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. Jan 3rd to 7th జరిగింది. సో ఇక్కడ కర్ణాటకలోని బెంగళూరులో GKVK క్యాంపస్లో జరిగింది ఇది. అగ్రికల్చర్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో జరిగింది. 107th ఎక్కడ అంటే కర్ణాటక. స్టేట్ అడిగాడు అంటే కర్ణాటక. జనరల్గా స్టేటే అడుగుతున్నాడు, ఆ యూనివర్సిటీస్ దాకా కూడా వెళ్ళడం లేదు. ఒకవేళ యూనివర్సిటీ దాకా వెళ్ళాడు అంటే బెంగళూరులోని GKVK క్యాంపస్ అగ్రికల్చర్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో జరిగింది. అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, అది ఆ పాయింట్ ఫోకస్ చేయాలి. అగ్రికల్చర్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో జరిగింది. తర్వాత దీని ఫోకల్ థీమ్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ దెన్ రూరల్ డెవలప్మెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ దెన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తున్న కంట్రీలు ఉన్నాయి, అవి ఫాలో అవుతున్న డెవలప్మెంట్స్ అంటే అభివృద్ధి ఎలా అవి చేజిక్కించుకుంటున్నాయి, తర్వాత పోతే ఏ ఏరియాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని రూరల్ డెవలప్మెంట్కి అగ్రికల్చర్లో యూజ్ చేయొచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ ఆ పర్టికులర్ ఏరియాలో డిస్కస్ చేయడం జరిగిందనమాట. అంటే మనకి ఇండియాలో మనం అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ పరంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పెద్ద అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. ఎందుకు అంటే శాస్త్రీయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అప్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మన రైతులు జనరల్గా. అంటే టెక్నాలజీ గురించి తెలియకపోవడం ఒకటైతే, తర్వాత వాటిని అఫోర్డ్ చేయలేకపోవడం కూడా, వాటికి అయ్యే ఖర్చుని భరించలేకపోవడం ఒకటి, తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయం కూడా, వచ్చే ఫెసిలిటీస్ కూడా తక్కువగా ఉండడం కూడా ఒక రీజన్. లాస్ట్ 5 to 6 years నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్మర్స్కి రిలేటెడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా చాలా అప్డేట్స్ వచ్చాయని చెప్పాలి, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయని కూడా చెప్పాలి. కొన్ని పోర్టల్స్ ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత పోతే పర్టికులర్ క్లైమేట్కి రిలేటెడ్గా వాళ్ళకి అవేర్నెస్ కోసమని కొన్ని అప్లికేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, మొబైల్ అప్లికేషన్స్ని. ఇది ఫార్మర్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఇవన్నీ మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వచ్చిన అడ్వాన్స్మెంట్సే కదా, అలాంటివి అనమాట. సో 107th ఎక్కడ, 107th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2020 ఎక్కడ జరిగింది అని అంటే కర్ణాటకలో జరిగింది. JKVK అనుకున్న అగ్రికల్చర్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో. ఈ థీమ్ కూడా మర్చిపోకండి, రీసెంట్గా జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీనికే ఎక్కువ శాతం అడగడానికి స్కోప్ ఉంటుంది, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫోకల్ థీమ్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణ అభివృద్ధి అనేది ఫోకల్ థీమ్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే 108th చూస్తే 108వ కనుక అబ్జర్వ్ చేస్తే 108th అఫీషియల్గా ఎప్పుడు జరగాలి, 2021లో జరగాలి, 2021లో జరగాలి. దీనికి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు కూడా అనమాట. 2021లో ఇది జరగాల్సి ఉంది అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో దీన్ని కండక్ట్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. దీనిలో జరగాల్సి ఉంది, కానీ దీన్ని ఏం చేశారు అని అంటే 2022కి పోస్ట్పోన్ చేశారనమాట, 2022కి. మరి ఇంపార్టెంట్ కదా, 2021లో జరగాల్సింది 2022కి పోస్ట్పోన్ చేశారు.
సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో జరగాలి. దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందనే పాయింట్ మనకు తెలియాలి. ఖచ్చితంగా నోట్ చేయాల్సిన పాయింట్ ఇది. ఇది 2021లో అనుకున్నాం కదా, 2021లో జరగాల్సింది 22కి అనుకున్నాం కదా. ఈ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పూణే అనమాట. ఇది పూణేలో ఉంది. ఇప్పుడు ఫోకల్ థీమ్ ఏంటి అని అంటే, ఈ ఫోకల్ థీమ్ ఉంటుంది కదా, దేని మీద ఫోకస్ చేయబోతున్నారు ఈ పర్టికులర్ సైన్స్ కాంగ్రెస్లో, దేని గురించి డిస్కస్ చేయబోతున్నారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ విమెన్ ఎంపవర్మెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ విమెన్ ఎంపవర్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏదైతే అభివృద్ధి వస్తుందో దాన్ని కొనసాగించడం సస్టైనబిలిటీ అంటే దాన్ని కొనసాగించాలి. దాని తర్వాత ఏమంటున్నాడు, విత్ విమెన్ ఎంపవర్మెంట్. ఆ కొనసాగింపు ఎలా జరగాలి అని అంటే స్త్రీ సాధికారతతో జరగాలి అనేది కాన్సెప్ట్. విమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీ సాధికారత. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అది కొనసాగుతూ ఉండాలి. ప్యారలల్గా విమెన్ కూడా ఎంపవర్ అవ్వాలి, విమెన్ కూడా స్ట్రాంగ్గా తయారవ్వాలి, వాళ్ళకి సాధికారత రావాలి అనే మోటోతోటి జరగబోతోంది ఇది 2022లో. ఓకేనా, అక్టోబర్లోనే అనౌన్స్ చేశారు. దెన్ 2021లో జరగాల్సింది 2022లో జరగబోతోందని. 108వది. దీనికి కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. అందులో డేట్ కూడా ఇయర్ కూడా చేంజ్ చేశారు కాబట్టి దీని మీద ఫోకస్ చేయడానికి అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వన్. 108th సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇస్ అ ఫోకల్ థీమ్ అనమాట. ఎక్కడ, సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లొకేటెడ్ ఇన్ పూణే అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత మనం ఇలాంటి పాయింట్స్, ఇలాంటి ఏరియాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ కాబట్టి నేను కొంచెం ఎంఫసైజ్ కూడా చేస్తాను, కొంచెం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాను బాబు ఫోకస్ చేయాల్సిన ఏరియా అని. అది గుర్తుంచుకోండి. తర్వాత మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ డిఎస్టీ అని కనిపిస్తోంది చూడండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎంటిటీ. అది ఇస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక స్పెషల్ పాయింట్ ఉంది. ఇది కూడా క్వశ్చన్గా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి దీని గురించి చెప్తున్నా. మనకి ఇండియాలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఒక డిపార్ట్మెంట్ ఉంది. దాన్నే డిఎస్టీ అని అంటాం, డిఎస్టీ అంటాం, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది 1971లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. న్యూస్లో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్స్లో చాలా చోట్ల డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కనిపిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అఫిలియేట్ అయ్యి అంటే దాని కింద వర్క్ చేసే ఎంటిటీస్లో మనకి ఈ సెర్బ్ అని ఒకటి కనిపిస్తుంది, SCRB అని, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అని ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎంటిటీ అనమాట, ఒక డిపార్ట్మెంట్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా వర్క్ చేసే ఒక ఎంటిటీ, ఒక డిపార్ట్మెంట్ ఇది, డిఎస్టీ అంటాం. దీని కింద దీని ఫంక్షన్ ఏంటి అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఇండియాలో కావాల్సిన అవకాశాలను కలుగజేస్తుంది ఒకటి, వాటికి కావాల్సిన ఫండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఎవరైనా పర్సన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కనుక వాళ్ళు రీసెర్చ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం. తర్వాత పోతే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం కావాల్సిన కార్యాచరణ ఏదైతే ఉంటుందో కార్యాచరణను కూడా ఇంట్రడ్యూస్ చేసేది ఎవరు అంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా చోట్ల కనిపిస్తుంది మనకి. ఈ సెర్బ్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసేటప్పుడు కూడా దీని గురించి డిఎస్టీ రిఫరెన్స్ మనం తీసుకుంటాం. ఈ సెర్బ్ ఈజ్ అఫిలియేటెడ్ టు డిఎస్టీ అనమాట, అఫిలియేటెడ్ టు డిఎస్టీ. ఓకే, దట్ ఇస్ అ పాయింట్. ఇక్కడ సెర్బ్ అంటే చెప్పుకున్నాం కదా, సెర్బ్ అంటే ఏమన్నా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. ఈ సెర్బ్ అనేది ఇస్ అఫిలియేటెడ్ టు దిస్ వన్ అనమాట, అఫిలియేటెడ్ టు దిస్. ఇది పాయింట్. ఇక్కడ 50 అనేదో కనిపిస్తోంది. ఏంటి 50 అని అంటే
50 ఇయర్స్ మనం ఏమంటాం, 50 ఇయర్స్ కనుక ఒక ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేసుకుంటే దాన్ని మనం గోల్డెన్ జూబ్లీ అంటాం. 25 ఇయర్స్ కనుక సెలబ్రేట్ చేసుకుంటుంటే దాన్ని మనం ఏమంటాము అంటే సిల్వర్ జూబ్లీ అంటాం. 60 ఇయర్స్ ఫంక్షన్ కనుక అకేషన్ కనుక అయితే 60 సంవత్సరాలు కనుక ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి కనుక అయితే దాన్ని మనం డైమండ్ జూబ్లీ అంటాం. అదే 75 ఇయర్స్ కనుక అయితే అంటే 75 సంవత్సరాలు కనుక అవుతే దాన్ని ప్లాటినం జూబ్లీ అంటాం. స్టాండర్డ్ ఫెనోమినా. అంటే ఎలాగా 25 ఇయర్స్ కానీ 50 కానీ 60 ఇయర్స్ కానీ 75 ఇయర్స్ 100 ఇయర్స్ అయితే సెంచురీ అంటాం. ఒక పర్సన్కి 100 సంవత్సరాలు నిండాయి అనుకోండి సెంచురియన్ అంటారు. ఆర్గనైజేషన్ అనుకోండి సెంచురియన్ ఆర్గనైజేషన్ అంటాం. ఆర్ ఇట్ హ్యాస్ ఫినిష్డ్ సెంచురీ అంటాం. జనరల్గా క్రికెట్లో 100 రన్స్ కొట్టారు అనుకోండి సెంచురీ అంటాం. అలాగే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ 75 ఇయర్స్ కనుక ఫినిష్ చేసుకుంటే దాన్ని మనం ప్లాటినం జూబ్లీ అంటాం. ప్లాటినం ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ప్లాటినం అంటాం. ప్లాటినం జూబ్లీ కదా, ఎస్. అదే 60 ఇయర్స్ కనుక అవుతే డైమండ్ జూబ్లీ అంటాం. డైమండ్ జూబ్లీ అంటాం. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటారు కదా, ఇది వింటూ ఉంటాం. 50 ఇయర్స్ కనుక అవుతే దాన్ని గోల్డెన్ జూబ్లీ అంటాం. గోల్డెన్ జూబ్లీ దిస్ వన్. 25 ఇయర్స్ కనుక అవుతే సిల్వర్ జూబ్లీ అంటాం. సిల్వర్ జూబ్లీ. ఇవి ఇయర్స్ అనమాట. అవి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఇయర్స్ని బట్టి. 25 ఇయర్స్ అయితే సిల్వర్ జూబ్లీ, 50 ఇయర్స్ అయితే గోల్డెన్ జూబ్లీ, 60 అయితే డైమండ్ జూబ్లీ, 75 కనుక అవుతే ప్లాటినం జూబ్లీ అంటాం. సో ఇక్కడ ఈ డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది 1971లో స్టార్ట్ అయింది అంటున్నాం కాబట్టి 2021కి 50 ఇయర్స్ ఫినిష్ అవుతాయి. 50 ఇయర్స్ అదే మన గోల్డెన్ జూబ్లీ అనమాట. అంటే 2021 అనేది గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి మరి ప్రముఖమైన బాగా ప్రాముఖ్యత పొందిన సంవత్సరం కదా 21 అనేది. క్వశ్చన్ అడగడానికి ఈ ఏరియాకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు 2021కి క్రింది వాటిలో ఏ డిపార్ట్మెంట్ గోల్డెన్ జూబ్లీ అకేషన్ని గోల్డెన్ జూబ్లీ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోబోతోంది అని క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఎవరు ఏ ఆర్గనైజేషన్? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దట్ ఇస్ వన్. తర్వాత ఇది తెలిసిన తర్వాత ఇవి బాగా మనకి ఫ్రీక్వెంట్గా కనిపించే ఎంటిటీస్ అనమాట. వీటి గురించి డిస్కస్ చేద్దాం. వీటి గురించి డిస్కస్ చేసిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో 1 by 1 కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. బాగా ఫ్రీక్వెంట్గా కనిపించేవి ఇవే అనమాట. సిఎస్ఐఆర్ అంటే సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. ఇంపార్టెంట్ ఎంటిటీ ఇది, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ అనగానే మనకి బాగా ఫ్రీక్వెంట్గా వినేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే రక్షణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అంటే రక్షణ రంగానికి కావాల్సిన మిజైల్స్ని కానీ ఇంకొక వెపన్స్ని ఈ డిఆర్డిఓ చూస్తుందన్నమాట. కావాల్సిన గన్స్ కానీ లేకపోతే మిజైల్స్ కానీ ఇలాంటి వాటన్నింటికి రిలేటెడ్ వన్ డిఆర్డిఓ. తర్వాత ఇస్రో మనం బాగా ఫ్రీక్వెంట్గా వినేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం. ఈ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బాగా ఫ్రీక్వెంట్గా న్యూస్లో కనిపించేది మనకి ఇస్రో. దీని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సెర్బ్ అనేది సెర్బ్కి వచ్చేటప్పటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. ఇందాక ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది డిఎస్టీ కింద వర్క్ అవుతుందని చెప్పుకున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అఫిలియేటెడ్ వన్ అని చెప్పుకున్నాం. ఇవి ఈ 4 ఎంటిటీస్ గురించి బాగా తెలియాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వన్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ అంట. ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటే దాన్ని పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏదైతే అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అభివృద్ధి కోసం ఇంట్రడ్యూస్ చేసిన ఆర్గనైజేషన్ ఇది.
దీన్ని సిఎస్ఐఆర్ వచ్చేటప్పటికి మనకి 1942లో ఎస్టాబ్లిష్ చేశారు. అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇండియాలో. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఏదైతే ఉందో ఈ డిఆర్డిఓని మనకి 1958లో ఇంట్రడ్యూస్ చేశారు. 1958 ఇది వచ్చేటప్పటికి 1942 సిఎస్ఐఆర్. ఇస్రోకి వచ్చేటప్పటికి వెరీ స్పెషల్ డేట్న వెరీ స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసిన ఆర్గనైజేషన్ ఇది. 1969లో ఇంట్రడ్యూస్ చేశారు. 1969 ఆగస్ట్ 15 అనమాట. ఆగస్ట్ 15 కదా, ఆగస్ట్ 15 ఆగస్ట్ 15 అంటే మనకి వెరీ స్పెషల్ డే కదా. సో 1969లో ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది చాలాసార్లు అడిగాడు కూడా ఎగ్జామ్లో. ఇయర్ ఇస్రో ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో, కాబట్టి ఇంపార్టెంట్ వన్. ఎప్పుడు ఏ డేట్? ఆగస్ట్ 15 ఇంపార్టెంట్ వన్. తర్వాత సెర్బ్కి వచ్చేటప్పటికి సెర్బ్ అనేది ఈ ఆర్గనైజేషన్స్లో సెర్బ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అని అంటే ఎనాక్ట్మెంట్, యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. 2008 ఎనాక్ట్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు సెర్బ్ని. ఎనాక్ట్మెంట్ ద్వారా అంటే ఏంటి అని అంటే ఎనాక్ట్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్మెంట్ ద్వారా వచ్చింది కాబట్టి ఇది స్టాచ్యుటరీ బాడీ అనమాట. స్టాచ్యుటరీ అంటాం. ఈ సిఎస్ఐఆర్ వచ్చేటప్పటికి అటానమస్ బాడీ. అటానమస్ అంటాం కదా, అటానమస్ డీమ్డ్ అంటాం కదా, అటానమస్ బాడీ. సో ఇప్పుడు వీటి గురించి ఉన్న కొన్ని స్పెషల్ అంశాలు చూద్దాం. ఇక్కడ చూడండి, సిఎస్ఐఆర్ వచ్చేటప్పటికి ఇది అటానమస్ బాడీ. అటానమస్. ఇది వచ్చేటప్పటికి సెర్బ్. ఈ రెండు సెర్బ్ వచ్చేటప్పటికి స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ అనే వర్డ్ మనం విన్నాము అని అంటే ఇది మనం పాలిటీలో వింటూ ఉంటాం. స్టాచ్యుటరీ అనే వర్డ్ని. స్టాచ్యుటరీ అనే వర్డ్ అంటే ఏంటి అని అంటే ఎనాక్ట్మెంట్, పార్లమెంటరీ ఎనాక్ట్మెంట్ ద్వారా వస్తాయి. యాక్ట్ అని ఉంటుందన్నమాట. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇలాగా పాక్సో యాక్ట్, ఇలాంటివన్నీ యాక్ట్ అనే వర్డ్ వచ్చింది అని అంటే అది స్టాచ్యుటరీ బాడీ అని మనం గుర్తుంచుకోవచ్చు ఈజీగా. 2008 అనుకున్నాం కదా, 2008 ఎనాక్ట్మెంట్ ద్వారా వచ్చింది అది. ఇస్రో వచ్చేటప్పటికి చెప్పుకున్నాం కదా 1969 అని చెప్పుకున్నాం. డిఆర్డిఓ వచ్చేటప్పటికి 1958 అని చెప్పుకున్నాం. సిఎస్ఐఆర్ వచ్చేటప్పటికి 1942. ఇది అటానమస్ బాడీ, ఇది స్టాచ్యుటరీ బాడీ. ఈ రెండింటికి వచ్చేటప్పటికి ఈ డిఆర్డిఓ ఇస్రోకి వచ్చేటప్పటికి ఇవి కొంచెం ప్రత్యేకత, డిఫరెంట్గా ఉండే ఎంటిటీస్. అంటే ఏంటి? డిఆర్డిఓ వచ్చిందనుకోండి, డిఆర్డిఓ జనరల్గా మనకి ఏంటి అని అంటే డిఆర్డిఓ ఎంటిటీస్ చాలా చోట్ల ఉన్నాయి. డిఆర్డిఓ ఎంటిటీస్ మనకి చాలా చోట్ల కనిపిస్తాయి. ఇస్రో హెడ్ క్వార్టర్ చూసారనుకోండి, జనరల్గా చూడండి, జనరల్ ఐడియా, ఇది న్యూఢిల్లీనే, హెడ్ ఆఫీస్, హెడ్ క్వార్టర్స్ ఆర్ హెడ్ ఆఫీస్. ఇది వచ్చేటప్పటికి బెంగళూరు అంటాం కదా, ఇది వచ్చేటప్పటికి న్యూఢిల్లీనే. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటి అంటే డిఆర్డిఓ న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్, హెడ్ క్వార్టర్స్ అయినా దీనికి దాదాపుగా 52 ల్యాబ్స్ దాకా ఉన్నాయి డిఫరెంట్ ఏరియాస్లో. అంటే డిఫరెంట్ ఆర్కిటెక్ట్ వాటిని మిజైల్స్కి కావాల్సిన రిలేటెడ్గా ఉండే ల్యాబొరేటరీస్ ఏవైతే ఉంటాయో, అంటే వీటిని వెపన్స్ తయారు చేయడానికి కావాల్సిన ఆర్కిటెక్ట్స్ని మెయింటైన్ చేస్తూ వాటిని ప్లాన్ చేసుకోవడానికి వాటికి రిలేటెడ్గా 52 ల్యాబ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో ఇంకా కూడా ఇంక్రీజ్ చేసే నెంబర్ కూడా ఉంది దీనిలో డిఆర్డిఓ పార్ట్లో. సో ఈ డిఆర్డిఓ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉండే ఎంటిటీ. డిఆర్డిఓ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అది గుర్తుంచుకోవాలి. రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఎంటిటీ. ఇస్రోకి వచ్చేటప్పటికి ఇస్రో కాంటెక్స్ డిఫరెంట్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకు వచ్చే ఎంటిటీ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఇది ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్లో ఉండే ఎంటిటీ. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే దాని క్లారిటీ వస్తుంది. డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఆర్గనైజేషన్ ఇది. ఇస్రోకి వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటాం. అది ప్రైమ్ మినిస్టర్కి ఇట్ లుక్స్ ఆఫ్టర్ బై ద ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్లో. అంటే మళ్ళీ దీనికి డైరెక్టర్స్ ఉంటారు, కానీ డైరెక్ట్గా హ్యాండిల్ చేసేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. అంటే ఫస్ట్లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లాగా తయారైంది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మన జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఫస్ట్లో, ఇనిషియల్ స్టేజ్లో. తర్వాత ఏమైంది అని అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దాన్ని మనకి ఇస్రో కింద మార్చేసేసి ఫస్ట్లో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనే పార్ట్ తోటి ఉండి తర్వాత దాన్ని ఇస్రో అనే ఆబ్జెక్టివ్ తోటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అది మనకున్న మెయిన్ పాయింట్. వీటికి మళ్ళీ సెక్రటరీస్ ఉంటారు, వీటికి మళ్ళీ డైరెక్టర్స్ ఉంటారు, చైర్మన్స్ ఉంటారు, విడివిడిగా అనమాట. ఒక్కొక్క దానికి ఉన్న పర్సన్స్ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ
ఈ ఇస్రో గురించి మనం కొన్ని పాయింట్స్ అడిషనల్గా తీసుకుందాం. ఏంటి అంటే ఫస్ట్ ఇది అఫీషియల్లీ ఇట్ వాజ్ నాట్ ఇస్రో, ఇన్కోస్పార్ అని ఉండేది. ఇన్కోస్పార్ దీని ఫస్ట్ నేమ్ అనమాట. 1962లో జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది ఇన్కోస్పార్ అంటాం. అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనమాట. స్పేస్ రీసెర్చ్ ఇది ఫస్ట్లో ఇనిషియల్గా 1962లో. ఇది ఇట్ యూజ్ టు వర్క్ అండర్ దేని కింద పనిచేసేది ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద వర్క్ చేసేది. అటామిక్ ఎనర్జీ అని ఉండేది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కదా డిఏ. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఈ ఇన్కోస్పార్ వర్క్ చేసేది 1962లో. తర్వాత ఏం చేశారు అని అంటే ఈ ఇన్కోస్పార్ని 1969లో ఇస్రోని ఇంట్రడ్యూస్ చేసి దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి తీసుకొచ్చేసారు. ఎప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి దీన్ని తీసుకొచ్చారు అంటే 1972లో అనమాట. ఇంట్రడ్యూస్ చేసింది ఇస్రో 1969లో, దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి తీసుకొచ్చింది 1972లో అనమాట. ఈ పాయింట్ని టర్న్ చేయాలి. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ అటామిక్ ఎనర్జీ ఉన్నది ఎప్పటి టైంలో అంటే ఎప్పుడు ఇది అని అంటే విక్రమ్ సారాభాయ్ ఉన్నప్పుడు. విక్రమ్ సారాభాయ్ ఉన్నారు కదా అప్పుడు అనమాట ఇంట్రడ్యూస్ చేసింది ఈ పార్ట్. తర్వాత ఇది ట్రాన్స్ఫార్మ్ అయింది ఎలాగంటే ఇస్రోగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇప్పుడు 1969 ఆగస్ట్ 15 అని చెప్పుకున్నాం కదా, అదొక పాయింట్. తర్వాత దీన్ని ఏం చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి ఇస్రోని 1972లో తీసుకొచ్చారు. ఈ 3 పాయింట్లు తెలియాలి. అంటే ఇస్రో అట్ ప్రజెంట్ ఈజ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి హెడ్ ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. మరి ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇస్రో చైర్మన్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సెక్రటరీగా పనిచేస్తారు. ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇస్రో చైర్మన్ ఎవరు, కె శివన్ కదా, కైలాసవడివో శివన్ కదా, అతను ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సెక్రటరీ. చైర్మన్ దేనికి, ఇస్రోకి చైర్మన్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఆ పాయింట్ తెలియాలి. దట్స్ వన్. ఇక్కడ స్పెషల్గా ఇస్రో గురించి ఎందుకు చెప్పుకున్నామంటే కొంచెం డిఫరెంట్గా ఉండే ఎంటిటీ ఇదే. కొంచెం ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాల్సిన దీని గురించి అనమాట. అందుకని మనం ఇక్కడ పాయింట్ని హైలైట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ 1 by 1 చూద్దాం, ఈ ఎంటిటీస్ చూద్దాం. సో ఇక్కడ యాజ్ ఎ హోల్ మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఇక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఇస్రో అండర్ డిఓఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని తెలియాలి. ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుందని. ఇప్పుడు సిఎస్ఆర్ అయినా డిఆర్డిఓ అయినా ఇస్రో అయినా సెర్బ్ అయినా వీటికి హెడ్స్ ఉంటారు. మళ్ళీ వీటికి హెడ్స్ ఉంటారు. ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇది 1942 అని చెప్పుకున్నాం కదా. దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ ఎవరు అంటే శేఖర్ మాండే అనమాట. శేఖర్ మాండే ఈయన ప్రజెంట్ డైరెక్టర్ అనమాట. ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్. డిఆర్డిఓకి వచ్చేటప్పటికి డిఆర్డిఓలో మనం ఇందాక చెప్పుకున్నాం 52 ల్యాబ్స్ ఉన్నాయని. దీని డైరెక్టర్ బాగా ఫేమస్ పర్సనే, తెలిసిన పర్సనే. హీఈస్ సతీష్ రెడ్డి అనమాట. సతీష్ రెడ్డి తెలిసిన పర్సనే కదా. దట్స్ వన్ ఫేమస్ పర్సన్, బాగా న్యూస్లో ఎక్కువసార్లు మనకి బాగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్న పర్సన్. ఇది ఏ ఇయర్ అనుకున్నాం, 1958 అనుకున్నాం. సో ఇస్రోకి వచ్చేటప్పటికి ఇందాక చెప్పాను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఇస్రో చైర్మన్ ఎవరు, కె శివన్ అంటాం. కె శివన్, ఈయన కైలాసవడివో శివన్ ఫుల్ నేమ్ అది. కె శివన్ అనే అతను చైర్మన్, దేనికి, ఇస్రోకి చైర్మన్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి ఈ ఇస్రో చైర్మన్ దేనిగా ఫంక్షన్ చేస్తారు అంటే సెక్రటరీగా పనిచేస్తారు. సెక్రటరీ, దట్స్ అ పాయింట్, తెలుసుకోవాల్సిన అంశం ఇది. తర్వాత సెర్బ్కి వచ్చేటప్పటికి సెర్బ్ మనకి ఇస్రో ఏ ఇయర్ అనుకున్నాం, 1969. కన్ఫ్యూజ్ అవ్వకండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నాడు అంటే 1972. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1969. ఇస్రో దేని కింద ఫంక్షన్ చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందే పనిచేస్తుంది. ఆ పాయింట్ మర్చిపోకూడదు. సెర్బ్కి వచ్చేటప్పటికి సెర్బ్ ఇందాక చెప్పాను, ఇది అటానమస్ బాడీ అని చెప్పాను. ఇది అటానమస్ అని, అటానమస్ బాడీ ఇదని, ఇది స్టాచ్యుటరీ బాడీ అని ఇందాక మెన్షన్ చేశాను. స్టాచ్యుటరీ బాడీ అని ఎనాక్ట్మెంట్ ద్వారా వచ్చిందని చెప్పుకున్నాం. 2008 యాక్ట్, 2000 యాక్ట్, 2008 యాక్ట్ ఎనాక్ట్మెంట్ అనుకున్నాం కదా. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ ఈ ఎనాక్ట్మెంట్ నుంచి వచ్చింది.
ఏది సెర్బ్ అనేది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు అనుకున్నా. ఇక్కడ ఈ పార్ట్కి వచ్చినప్పటికి దీనికి సెక్రటరీ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ ఎవరు అని అంటే దీనికి సందీప్ వర్మ. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వర్క్ చేసే ఎంటిటీ. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నారు కదా, ఆ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హర్షవర్ధన్ ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయన పరిధిలో ఉండేది ఏంటి అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ డిఎస్టీ అనేది ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్ పాయింట్, వెరీ సింపుల్. సెర్బ్కి వచ్చేటప్పటికి సెక్రటరీ ఎవరు, సందీప్ వర్మ అని చెప్పుకున్నాం. డిఎస్టీ ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది, వర్క్ అవుతుంది అని చెప్పుకున్నాం. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ చూసేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ పాయింట్ చెప్పుకున్నాం. దీనికి ఇప్పుడు ప్రజెంట్ పర్సన్ ఎవరు, హెడ్ ఎవరు అంటే అశుతోష్ శర్మ, ప్రజెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది పాయింట్. సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని కింద వర్క్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనిలో భాగం అని చెప్తున్నాం. దానికి హెడ్ ఎవరు అంటే ప్రజెంట్ అశుతోష్ శర్మ. ఓకే, సో ఈ పాయింట్స్ కనుక ఇవి మనకి అపాయింట్మెంట్స్లో జనరల్గా కరెంట్ అఫైర్స్లోనే అపాయింట్మెంట్స్ కింద అడగడానికి స్కోప్ ఉంది. తర్వాత మనం ఏమన్నా కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పుడు ఈ పర్సన్స్ వాటిని లాంచ్ చేయడమో, దానిలో వీళ్ళు పార్టిసిపేట్ చేయడమో, ఇలాంటి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వీళ్ళ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇస్రో గురించి దాన్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి. తర్వాత మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ కూడా ఎనీవేస్ ఇంపార్టెంట్ ఎంటిటీ అని చెప్పుకున్నాం. వీటి మీద ఫోకస్ చేయాలి, ఇవి తెలియాల్సిన అంశాలు అనమాట. సో సిఎస్ఐఆర్, డిఆర్డిఓ, ఇస్రో యాజ్ వెల్ as సెర్బ్. సో ఇది స్టాచ్యుటరీ బాడీ అనుకున్నాం, సెక్రటరీ కదా, ఇస్రో సెక్రటరీ అనుకున్నాం కదా, ఇది స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ బాడీస్ అంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఎనాక్ట్మెంట్ ద్వారా వస్తాయి, పార్లమెంటరీ ఎనాక్ట్మెంట్ ద్వారా. యాక్ట్ అంటే ఎనాక్ట్మెంట్ అనమాట, ఎనాక్ట్మెంట్ ఫుల్ ఫామ్ ఎనాక్ట్మెంట్ అంటాం. ఈ ఎనాక్ట్మెంట్ని షార్ట్ ఫామ్లో ఏమంటామంటే యాక్ట్ అంటారు, ఏసీటీ అంటారు. పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ ద్వారా వచ్చినవి అనమాట ఇవి. అలాంటి బాడీస్ని ఏమంటాం, స్టాచ్యుటరీ బాడీస్ అంటాం. ఇది సెర్బ్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఇదంతా ఈ 4 ఆర్గనైజేషన్స్ మనం బాగా ఫ్రీక్వెంట్గా చూస్తాం కాబట్టి వీటి గురించిన తెలుసుకోవాల్సిన అంశాలు అనమాట. ఓకేనా, దట్స్ అ పాయింట్.